హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 29th జరిగిన లాస్ట్ షిఫ్ట్ క్వాంటిటీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 5 years. ఒక 5 సంవత్సరాలకు వచ్చే వడ్డీ 25% ఉంటాయి. అందులో ప్రిన్సిపల్లో అంటే ప్రిన్సిపల్ ఎప్పుడు 100%, అంటే 5 yearsలో 25% అయ్యింది. అయితే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. ఓకే, వడ్డీ ప్రిన్సిపల్ ఎప్పుడు అవుతుంది? ప్రిన్సిపల్ అంటే ఎప్పుడు కూడా 100%, అంటే ఇంటూ 25 నాలుగు ఇంటూ 4. మనకు టైం కావాలి, ఎన్ని ఇయర్స్లో అన్నాడు అంటే ఇంటూ 4 చేస్తే 24 5 20. ఓకే, 20 years. ఓకేనా. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ 9 కాన్జుగేటివ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, 9 వరుస న్యాచురల్ నెంబర్స్ అంట. వాటి యావరేజ్ 51, అంటే వరుస 100 అంటే మిడిల్ నెంబర్ అవుతుంది. అంటే టోటల్ 9 అంటే ఇటు 4 అటు 4 ఉంటాయి. అయితే స్మాలెస్ట్ నెంబర్ అడిగాడంటే ఈ నెంబర్ ఎంత? వరుస 100 కాబట్టి ఒకటి తగ్గిస్తే 50, 49, 48, 47. ఓకేనా. స్మాలెస్ట్ అడిగాడు, హైయెస్ట్ అడిగితే 52, 53, 54, 55 అవుతుంది. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్. ఓకే, 2352కి ఒక ఆర్టికల్ అమ్మడం వల్ల 752 రూపాయలు లాభం. అయితే గెయిన్ పర్సెంటేజ్ ఫార్ములా వచ్చిన ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 752. సిపి ఎంత? ఇది ఎస్పి అంటే ఎస్పీలో ప్రాఫిట్ తీద్దాం, అప్పుడు సిపి అవుతుంది 00 13 1600 ఇంటూ 100. ఈ 00 వస్తుంది 464 312 47. ఓకే. నెక్స్ట్, లెంత్ ఆఫ్ లాంగెస్ట్ రాడ్ కెన్ బి ప్లేస్ ఇన్ ఏ క్యూబికల్ రూమ్. ఓకే, క్యూబికల్ రూమ్ ఒకటి ఉంది, క్యూబ్. అయితే ఇందులో లాంగెస్ట్ రాడ్ అంటే ఈ మూల నుంచి, అంటే నథింగ్ బట్ ఇది డయాగ్నల్ అనుకోండి. ఇందులో లాంగెస్ట్ పడుతుంది ఇది. అయితే దీని వాల్యూ 50√3 ఇచ్చాడు. అయితే వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్మ్ ఏ క్యూబ్. ఓకే, a⁻³ అనుకోండి. అయితే యాక్చువల్గా ఇది సైడ్ ఏ. అప్పుడు ఈ లాంగెస్ట్ రాడ్, ఈ డయాగ్నల్ దీని ఫార్ములా ఎలా ఉంటుందంటే a√3. ఇక్కడ √3 ఉంటే a = 50, అంటే సైడ్ 50. ఇక్కడ 50 క్యూబ్ అంటే 50 × 50 × 50. 5 5 25 25 125 3 సున్నాలు పెట్టారు. ఓకేనా. నెక్స్ట్, స్మాలెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ విచ్ డివిజిబుల్ బై బోత్. ఓకే, 12తో 5తో డివైడ్ చేసే స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాడు. 12కి 5 ఎల్సిఎం 12 60. 60తో భాగించాలి. స్మాలెస్ట్ అన్నాడు కదా, ఈ 4 వచ్చినది ఇది 960తో భాగిస్తుంది. ఓకే, భాగిస్తుంది అవుతుంది. లేదు నెక్స్ట్, ఒకవేళ 900 ఇక్కడ ఆప్షన్ లేకపోతే 3600 60. ఓకే, అవుతుంది. సెకండ్ ఇది స్మాలెస్ట్ అన్నారు కదా 900. ఈ రెండు ఎలాగైనా భాగించు. నెక్స్ట్, సి+డి టుగెదర్. సిడి కలిపి ఒక పని 40 రోజుల్లో చేస్తాయి. సి 40% మోర్ ఎఫిషియెంట్ దెన్ డి. సి ఇప్పుడు డి 100 అంటే ఇది 40 మోర్ కాబట్టి అంటే 25 27. ఒక నిమిషం. అంటే ఇది ఎఫిషియన్సీ. అంటే సి అనేది 7x పార్ట్స్ అయితే 5x. అయితే సి ఎలోన్, సి ఒక్కడే అంటే 7 యూనిట్స్ లెక్క ఎన్ని రోజుల్లో చేస్తారు. మనకు టోటల్గా 40 days. రోజుకి ఎన్ని యూనిట్లు? సి 7 యూనిట్లు, డి 5, అంటే మొత్తం కలిపి 12 యూనిట్లు. ఒక్క సి చేయాలంటే రోజుకి 7, 12 480/7. ఓకేనా. నెక్స్ట్, 63% ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు 36% ఆఫ్ 238. అయితే వి వాల్యూ అడిగాడు. ఈ 100కి 100 6 6 6 చావదు 9 36 9 7 7 7 3 21 7 4. వి ఈజ్ ఈక్వల్ 34 × 4 4 16 13 136. నెక్స్ట్, సింప్లిఫికేషన్. 8 8 8 7 56 8 6 48 8 4 32 64
7 7 49, 7 3 21, 7 7 4 28, 7 3 7, 7 5 35, 7 4 28, 7 9 ఇంటూ 49 మైనస్ 11 8 ప్లస్ 13 13 13 ఓకే 1 13 13 9 ఓకే 13 ప్లస్ 13 అంటే ఎందులో తీస్తే 41 64 41 4 66 4 16 6 22 64 24 26 ప్లస్ 13 7 3 26 37 ఓకే నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ టేప్ రికార్డ్ ఓకే సిపి ఇచ్చాడు టేప్ రికార్డ్ది మ్యానుఫ్యాక్చర్ ఫిక్సెస్ 30% పెంచారంట ఒక పర్సెంటేజ్లో అడిగాడు కాబట్టి ఇదేం అవసరం లేదు సిపి ఎప్పుడు 100% అయితే 30% పెంచాడంటే ఎంపీ 130 అయింది అందులో ఈరోజు డిస్కౌంట్ సచ్ దట్ 5% ప్రాఫిట్ వచ్చినట్టు చేశాడంటే ఎస్పీ ఎంత కమ్మాడు 105 కమ్మాడు అయితే డిస్కౌంట్ ఎంత 130 ఉండేది 105 ఏమంటే 25 తగ్గించాడు ఎంపీ ఎంత 130 ఇంటూ 100% కదా ఈ జీరో పోతే ఈ 250 250/13 13 26 రావద్దు 13 1 13 13 1 13 2 12 13 9 117 19 పాయింట్ సంథింగ్ ఓకేనా నెక్స్ట్ ఇఫ్ ద రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఓకే ఎంపీ ఎస్పీ ఇచ్చాడు ఎంపీ టు ఎస్పీ 3:2 అయితే డిస్కౌంట్ ఓకే 1 తగ్గింది పర్సెంటేజ్ అన్నట్టు అంటే 1/3 ఇంటూ 100 అంటే 1/3 అంటే యాక్చువల్గా 33.33 నెక్స్ట్ రాజు బై రాహుల్ రాజు ఈజ్ 20% లెస్ ఎఫిషియన్సీ దెన్ రాహుల్ ఇతను 100 అంటే ఇతను 80 అంటే 25 24 ఇది ఎఫిషియన్సీ రేషియో అయితే ఇఫ్ రాహుల్ కెన్ మేక్ ఏ కంప్యూటర్ ఇన్ 20 days రాహుల్ అనేవాడు 20 daysలో చేస్తాడు అయితే రాజు ఎన్ని రోజుల్లో చేస్తాడు యాక్చువల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే అతను తక్కువ డేస్లో చేస్తాడు అంటే ఎఫిషియన్సీ టైం అనేది రివర్స్ అంటే 5:4 ఇతను రాహుల్ అనేవాడు 20 రోజుల్లో చేశాడంటే 4 5 20 అప్పుడు రాజు ఇంటూ 5 25 డేస్లో చేస్తాడు నెక్స్ట్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకే సిపికి ఎస్పీకి డిఫరెన్స్ 50% లెక్కిస్తే 2 years కంటే 7,200 వచ్చింది అయితే సమ్ ఎంత అన్నాడు సమ్ ఎప్పుడు 100% ఉంటుంది రేట్ ఎంత 50% 2 yearsకి ఎస్ఐ ఎంత అవుద్ది 100% అది సిఐ అయితే 50 మళ్ళీ 50లో 50% అంటే 25 అంటే 125 అంటే ఈ రెండు డిఫరెన్స్ 25% అనేది ఇది అంటే 7200 అనేది 25% అయితే సమ్ ఎప్పుడు 100కి అంటే అంత 25 ఒకటిలో 4 0 0 4 2 4 7 28 ఓకేనా నెక్స్ట్ 32 kg షుగర్ కాస్టింగ్ 24 రూపీస్ లెక్క దాన్ని మిక్స్ చేసాడంటే ఎంతలో 24 kg షుగర్లో దీని వాల్యూ 31 రూపాయలు లెక్క కేజీ అయితే మిక్సర్ కాస్ట్ ఎంత ఓకే మనం వీటిని ఒకసారి ఈజీ చేసుకోవడం కోసం రేషియో చేస్తే 8 4 8 3 ఓవరాల్గా కలిపారు 4 4 ఇంటూ చేస్తే 4 4 16 4 96 ప్లస్ 3 3 3 93 93 ప్లస్ 96 9 9 189 బై ఈచ్ కేజీ కావాలి ఓవరాల్గా ఎంత 4 + 7 అంటే 189/7 7 14 ఇంకా 4 ఉంటుంది 7 నడుస్తుంది 27 రూపీస్ కేజీ నెక్స్ట్ ఏ మ్యాన్ ట్రావెల్డ్ 4 ఈక్వల్ డిస్టెన్స్ ఓకే 7 కిలోమీటర్ లెక్క ఉందనుకోండి 7 km 7 km 7 km 7 km 4 ఈక్వల్ 7 ఫస్ట్ 8 km/h స్పీడ్లో నెక్స్ట్ది 16 24 32 లెక్క స్పీడ్తో వెళ్ళాడు అయితే యావరేజ్ స్పీడ్ అడిగాడు
ఫార్ములా డిపిఎస్. యావరేజ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కావాలి. డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ 7 7 4 28 బై టైం కావాలి. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్, ఇండివిజువల్ చూద్దాం. అంటే 7/8 ప్లస్ 7/16 ప్లస్ 7/24 7/32. డినామినేటర్లో ఉన్న అన్నింటికి ఎల్సిఎం చూసుకుంటే 8 16 8 16 24 32 32 64 32 3 64 96 96 అవుతుంది. 8 12 96 12 84 ప్లస్ ఇదేంటిది డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఈ వాల్యూ టీ అవుతుంది. 16 5 16 96 6 7 42 24 4 4 7 28 32 3 3 7 21. ఇది టైం అంటే డిస్టెన్స్ ఇచ్చాడు. టైం ఎంత చేయాలి 96. ఇవి ఓవరాల్ కలిపితే 120 140 160 160 ప్లస్ 10 15 175. అయితే ఈ 96 ఇది వెళ్తే పైకి 96 ఇంటూ అవుతుంది కదా, కింద తీసేద్దాం కన్ఫ్యూజన్. ఇక్కడ అన్నింటిలో 25 ఉంది ఆప్షన్లో. అంటే 25 తెగేటట్టు తీసుకుంటే 25 7 178 7 7 4 7 25 96 ఇంటూ 4 4 6 24 38 బై 25. ఓకేనా. నెక్స్ట్ అంకిత్ సెల్స్ ఎట్ లాస్ ఆఫ్ 25%. ఓకే. సిపిఎస్పి 100 ఉండేది, 25 లాస్ అంటే 75 అమ్మాడు. అయితే ఇఫ్ ఈ సెల్స్ 900 మోర్ ప్లస్ 900 రూపీస్ ఎక్స్ట్రా కమితే ప్రాఫిట్ అంటే 105 వస్తుంది. అంటే 5% ప్రాఫిట్ కదా, 105 అవుతుంది. అయితే వాట్ షుడ్ బి సెల్లింగ్ ప్రైస్. ఓకే 40%. ఎప్పుడు సిపి 100, ఇక్కడ 105 అనేది 5% కాబట్టి అదే ఇక్కడ 40 అన్నాడు అంటే 140 కమితే ఎంత అన్నాడు. ఇక్కడ యాక్చువల్ గ్యాప్ ఎంత 25 30 గ్యాప్ 30 ఎక్స్ అనుకుంటే 900 అంటే 0 0 30 ఇంటూ 30 అంటే ఎక్స్ ఈక్వల్ 90. ఇది 140 ఎక్స్ అనుకుంటే 140 ఇంటూ 30 0 0 3 4 12 3 3 9 10. ఇది చాలా ఎక్కువ వచ్చింది. ఒక్క నిమిషం. వాటి సెల్లింగ్ ప్రైస్ ఓకే 30 900 140. ఈ సెల్స్ 900 రూపీస్ మోర్ ఎర్న్ ప్రాఫిట్ 5%. 75 30 14 సారీ క్యాలిక్యులేషన్ తప్పు. నెక్స్ట్ సమ్ ఆఫ్ టూ quantities is equal to 6 times of their difference. ఓకే సమ్ ఆఫ్ టూ క్వాంటిటీస్ 2a ప్లస్ బి అనుకోండి. 6 టైమ్స్ అంటే దేనికంటే దేర్ డిఫరెన్స్ అంటే a మైనస్ బి కంటే. అంటే ఇది 1x ఇది 6x. ఓకేనా. అయితే దెన్ ఫైండ్ ది రేషియోస్ ఓకే a బై బి అంతా అని అడిగారు రేషియోస్. ఓకేనా. అంటే ఇండివిజువల్ ఇక్కడ యాక్చువల్గా a ప్లస్ బి ఇచ్చి a మైనస్ బి ఇస్తే మనకి ఇండివిజువల్గా కావాలంటే ఏ వాల్యూ కావాలంటే ఈ రెండు కలిపి a ప్లస్ బి బై 2, అదే బి వాల్యూ కావాలంటే a మైనస్ బి బై 2. డైరెక్ట్ గుర్తుంచుకోండి. a ప్లస్ బి అంటే 7/2 అంటే 3.5. a మైనస్ బి అంటే 5/2 అంటే 2.5. అంటే a బై బి అంటే 3.5/2.5 అంటే 35/25 అనుకోండి. పాయింట్స్ తీసేయండి. 5 5 5 7/5. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 7 1 7 7 1 7 7 9 63 అంటే ఇది 19 ప్లస్ 11 5 60 11 7 91 7 ప్లస్ మైనస్ 6 6 36 6 3 18 6 6 అంటే దీని వాల్యూ ఇక్కడ పోతే -1 ఉంటుంది. సారీ +1 ఉంటుంది. అంటే ఇది 20 అవుతుంది. ప్లస్ 11 1 11 19 మైనస్ 16 5 16 ప్లస్ 5 9 మైనస్ పోతే
3 ఉంటుంది 22. 20 + 22 42. నెక్స్ట్